ఇవాల్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా గోదావరి నీళ్ల అంశమే ఈసారి సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. కృష్ణా గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం సహా నీటి సమస్యకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పాపమేనని అధికార కాంగ్రెస్ ఎండగట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకరించిందని, ఇది రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగేందుకు ప్లాన్ చేసుకుంది. ఇక బీజేపీ, ఎంఐఎం కూడా ప్రజా సమస్యలు, గ్యారంటీల అమలు, పాత బస్తీ అభివృద్ధి లాంటి అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. రైట్, ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మా ప్రతినిధి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఇవాళ ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా కృష్ణా గోదావరి ఈ నీళ్లకు సంబంధించినటువంటి నీటి వాటాల మీద చాలా వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద బీఆర్ఎస్ వర్సెస్ గవర్నమెంట్ అన్న విధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఒకరి మీద ఒకరు ఈ నీటి వాటాల మీద ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. దాని మీద మేజర్గా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక మొదటి ఏదైతే ఇవాళ ప్రారంభమవుతుందో ప్రారంభంగానే ముందుగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రామరెడ్డి, దామోదర్ రెడ్డి, తర్వాత లక్ష్మారెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా అసెంబ్లీ సంతాపం తెలుపున్నది. ఆ తర్వాత పలు బిల్లులకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్లు ఏవైతే వాటిని అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. ఇందులో మేజర్గా మనకు ఈ ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇప్పటికే వాటిని జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. సో దానికి సంబంధించినటువంటిది ఒకటి. తర్వాత ఇక 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లకు చేయడం, జిహెచ్ఎంసీని విస్తరించడం ఒకటి. వీటితో పాటు ఇక స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఏదైతే 2 పిల్లల నిబంధనను ఎత్తేసారో దానికి సంబంధించినటువంటిది ఒక ఆర్డినెన్స్. ఇక వీటితో పాటు వేతన సవరణకు సంబంధించినటువంటి 2 ఆర్డినెన్సులు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక దీంతో పాటు తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్టుకు సంబంధించి కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఉద్యాన అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి వార్షిక లెక్కలు కూడా ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి బిల్లు కూడా సభలో పెట్టబోతున్నారు. ఇట్లా పలు బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ సంబంధించినటువంటి బిల్లులు కూడా టేబుల్ చేయబోతున్నారు. ఇందులో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రి సీతక్క, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, సో వీటి ఆర్డినెన్స్ సంబంధించి ఆ సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇవి మేజర్గా ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈ మొదటి రోజు కాబట్టి ఈ సంతాపం తర్వాత పలు బిల్లులను అసెంబ్లీలో టేబుల్ చేసిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించబోతున్నాము ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఆ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొదటి రోజుకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలు. ఇక ఆ తర్వాత ఈ సెషన్లో జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేజర్గా ఈ కృష్ణా గోదావరి నీటి వాటాలకు సంబంధించి, తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలలో గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, సో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలో ఎట్లా అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ సహాయంలో ఎవరెవరు ఏ ప్రాంతానికి ఎంత నీటి వాటాను తరలించుకుపోయారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు సపోర్ట్ చేశారు, తెలంగాణకు ఈ నీటి వాటాల్లో అన్యాయం ఎక్కడ జరిగింది, సో ఎంతెంత అన్యాయం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ కూడా అదే తరహాలో, అంటే ఏదైతే ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది, ఏపీ తరలించుకుపోతున్నది అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. కాబట్టి ఈ నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ గవర్నమెంట్ అన్న రీతిలో గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. సో ఒక పక్క ప్రభుత్వము, మరో పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ. సో ఇట్లా ఎవరికి వారే ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి లెక్కలలో ఇప్పటికే వాళ్ళు అసెంబ్లీలో చర్చించేందుకు రెడీ అయ్యారు. వాళ్ళ అస్త్రాలు కూడా
పూర్తిగా సిద్ధం చేసుకున్నారు కాబట్టి మేజర్గా ఇక రెండో రోజు అంటే మనకు ఈ 30, 31 జనవరి 1 ఈ 3 రోజులు కూడా ఈ అసెంబ్లీ ఉండదు, అసెంబ్లీకి సెలవులు ఉంటాయి కాబట్టి మళ్ళీ జనవరి 2న అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి అనే దాని మీద బీఎస్సీ సమావేశాలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం అయితే జనవరి 2న మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పేసి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మేజర్గా ఈ కృష్ణా గోదావరి ఈ నీటి వాటాలకు సంబంధించిన దాని మీదనే చర్చ జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క ఈ లెక్కలు ఏదైతే ఈ నీటి వాటాలకు సంబంధించిన దాని మీద బీఆర్ఎస్ ఒకలాగా లెక్కలు చెప్తున్నది, ప్రభుత్వము ఇంకోలాగా లెక్క చెప్తున్నది. సో ఈ రెండిట్లో ఏది వాస్తవాలు? సో వాస్తవానికి ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తా ఉన్నాయి? 10 ఏళ్ల కాలంలో ఏ సంవత్సరంలో ఎంత నీటి వాటా ఏపీకి ఎంత వెళ్ళింది, తెలంగాణకి ఎంత వచ్చింది, వాస్తవానికి తెలంగాణకు రావాల్సింది ఎంత, ఏపీకి వెళ్లాల్సింది ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చాలా వేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ కూడా విసిరారు. అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చినాక అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం, ఎక్కడ తప్పులు జరిగాయి, ఎవరి హయాంలో తప్పులు జరిగాయి, ఏ లెక్కలు ఎట్లా ఉన్నాయనేది అసెంబ్లీ సాక్షిగానే చర్చిద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సవాల్ విసిరారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇవాళ అసెంబ్లీకి రాబోతున్నారు. సో ఇవాళ జరిగే ఈ అసెంబ్లీ సమావేశంలో కొంత ఉత్కంఠ అయితే కనబడతా ఉన్నది. అంటే బీఆర్ఎస్ వర్షన్ ఎట్లా ఉండబోతుంది, ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది అనే దాని మీద కూడా కొంత తెలంగాణ ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేజర్గా మనకు ఈ నీటి వాటాల అంశంలోనే ఎవరి లెక్కలు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడతా ఉన్నది జ్యోతి.